డూ యూ థింక్ మ్యారేజ్ యాజ్ సాక్రోసాంక్ట్ ఇస్ లూజింగ్ ఇట్స్ వాల్యూ ఇన్ మోడర్న్ ఇండియా? పెళ్లి అనే వ్యవస్థకి వాల్యూ పోతుందా మోడర్న్ ఇండియాలో? ఎల్పిజి వచ్చిన తర్వాత, మనకి జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్స్ పోయిన తర్వాత, న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్స్ వచ్చిన తర్వాత, లైఫ్ స్టైల్ చేంజెస్, ఉమెన్ కూడా వర్కింగ్ కల్చర్ వచ్చిన తర్వాత స్లోగా ఈక్వాలిటీ ఆఫ్ సెక్సెస్ అనే కాన్సెప్ట్ వచ్చేసింది. ఎప్పుడైతే ఈక్వాలిటీ ఆఫ్ సెక్సెస్ అనే కాన్సెప్ట్ వచ్చిందో, మ్యారేజ్ అనే కాన్సెప్ట్ మీద డైవర్స్ ఈజ్ ఆల్సో రైట్, డైవర్స్ పెరిగిపోవడానికి కూడా కారణం ఇదే. ఒకటి, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ లేకపోవడం వల్ల చైల్డ్ బర్డన్ అనేది ఇద్దరు షేర్ చేసుకోకపోవడం, ఇవన్నీ కూడా. తర్వాత ఒపీనియన్స్, చిన్న విషయాలకి ఇది అవటం, ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ పెరగటం, రిలేషన్షిప్ డైనమిక్స్ పెరగటం, లవ్ మ్యారేజెస్ లాంటివి, డిలేడ్ మ్యారేజెస్, హైలీ మెచ్యూర్డ్ లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, అంటే వ్యక్తిగతంగా స్వయం ప్రతిపత్తి వచ్చిన తర్వాత పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు చిన్న విషయాలకి భేదాభిప్రాయాలు రావటం, షిఫ్టింగ్ జెండర్ రోల్స్. ఇక్కడ కీవర్డ్స్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్, చేంజింగ్ రిలేషన్షిప్ డైనమిక్స్, డిలేడ్ మ్యారేజెస్, షిఫ్టింగ్ జెండర్ రోల్స్, గ్లోబలైజేషన్ అండ్ వెస్టర్న్ ఐడియాస్. వీటన్నిటి వల్ల మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ కి కాస్త విలువ తగ్గిన మాట నిజమే మోడర్న్ ఎరాలో, కాంటెంపరీ ఇండియాలో అని చెప్పుకోవచ్చు అనమాట.